హాయ్! ఈరోజు నేనైతే మీకు నా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ డ్రెస్సెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఎలా డిజైన్ చేసుకున్నానో ఒక్కొక్క డ్రెస్‌ని. దిస్ ఈస్ మై ఫస్ట్ డ్రెస్. ఈ డ్రెస్ అయితే ఆల్రెడీ ఇది నా బర్త్‌డే డ్రెస్. ప్లెయిన్‌గా మొత్తం ఇలా ప్లెయిన్‌గా కుట్టించుకున్నాను. తర్వాత ఇది ఇంత సింపుల్‌గా బాగోదని చెప్పి నేను ఏం చేశానంటే వెడ్డింగ్ షూట్‌కి క్లాత్ తీసుకున్నాను. ఇలా ఎంబ్రాయిడింగ్ ఉండే క్లాత్ తీసుకొని వాటిని నేనే కట్ చేసుకొని ఇలా పెట్టుకున్నాను. హ్యాండ్స్ మీద అయితే ఒక హ్యాండ్ మీద ఇలా వచ్చేలా పెట్టాను. క్రాస్ కటింగ్గా చేశాను. క్రాస్గా ఈ హ్యాండ్ మీద అయితే ఇక్కడ ఇలా పెట్టాను. ఓవరాల్ లుక్ అయితే మీకు నేను ఫోటో అయితే ఇక్కడ పెడతాను చూడండి. అయితే ఓల్డ్ అవుట్ఫిట్ని ఇలా ప్రీ వెడ్డింగ్ షూట్కి యూజ్ చేశాను. నా బర్త్డే డ్రెస్ని 2 years బ్యాక్ 2 or 3 years బ్యాక్ అనుకుంటా కుట్టించుకున్నాను. ప్లెయిన్ కుట్టించుకున్నాను. కానీ వీటితో నేను ఇలా చేసుకొని ఇంకా బాగుండేలా చేశాను. కనిపిస్తున్నాయి మీకు ఫ్లవర్స్ ఇవన్నీ ఫుల్ గేర్ వస్తుంది. 10 meters పక్కన ఉంటుంది ఈ డ్రెస్. ఇప్పుడైతే ఇంకో నెక్స్ట్ అవుట్ఫిట్ చూపిస్తాను. ఇదైతే బ్లాక్ అవుట్ఫిట్ ఎలా చూపించాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదైతే బోటమ్ లెహంగా వస్తుంది. కింద లాస్ట్ ఫ్రిల్స్ పెట్టించాను. ఇది నేను ఒక ఫోటో రిఫరెన్స్ తీసుకొని చేశాను. ఆ ఫోటో రిఫరెన్స్ ఇక్కడ పెడతాను చూడండి, మీకు అర్థమవుతుంది. కింద ఇలా ఫ్రిల్స్ పెట్టించుకున్నాను. ఇది నేను గుంటూరులో ఒక బ్లాక్ శారీ తీసుకొని ఇలా చేయించాను. ఇదైతే ఓనీకి ఎడ్జ్లో ఇలా పెట్టించాను. పెట్టించుకున్నాను. 2.5 meters ఎడ్జ్లో ఎడ్జ్లో మళ్ళీ ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ నేను ఎప్పుడో ఒక క్లాత్ తీసుకున్నాను బ్లాక్ కలర్ నచ్చి 80 points తీసుకొని ఒక వస్తే అది నేను తీసుకొని చేయొచ్చాను. దీనికి బాగా సెట్ అయింది కదా అని కుట్టించాను. వెనకాల అయితే ఈ షేప్ పెట్టొచ్చాను. ఇవన్నీ యూజ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటిని రీయూజ్ చేసేలాగా నేను ట్రై చేశాను, చాలా వరకు చేశాను. కొంచెం మళ్ళీ ఒక శారీ ఉంచుకున్నాను. 2 శారీస్ వేసుకున్నాను, కానీ అది ఇంకా ప్లెయిన్ శారీ. ఇదైతే నేను ఈ క్లాత్ విడిగా తీసుకున్నాను. డబుల్ షేడ్స్ ఉంటాయి, ఆనియన్ పింక్ అంటారు. ఈ లేస్ వచ్చి నేను హైదరాబాద్ చార్మినార్ సెంటర్లో తీసుకొని దీనికి ఇలా వేయించాను. ఈ క్లాత్ అయితే నేను ఇక్కడే తీసుకున్నాను. చార్మినార్లో తీసుకున్నాను ఈ లేస్. మొత్తం బోర్డర్ అంతా వేయించేసాను. బ్లౌజ్ కూడా నేను ఇక్కడే తీసుకున్నాను. ఇలా బ్రౌన్ కొంచెం అది బ్రౌన్ షేడ్లో అనిపించేసరికి నేను డార్క్ కలర్ బాగుంటుంది కదా లైట్ శారీ అని చెప్పి ఇలా వెల్వెట్లో డార్క్ తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ చాలా కాస్ట్ పడింది. ఇది వాళ్ళే వేశారు, స్టిచ్చింగ్ చేసే వాళ్ళే. నేను మోడల్ పంపిస్తే ఇది నేను ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఉంటే ఆ మోడల్కి తగ్గట్టు వాళ్ళు వేశారు. ఇట్లా వీ షేప్లో వస్తుంది. ఇది వాళ్ళే వేసాను. డిజైన్ మోడల్ అని పింట్రెస్ట్లో చూసి నేర్చాను. ఇలా ప్లెయిన్ బాగోదని చెప్పి స్కాలప్స్ ఇచ్చారు. ఈ శారీ పిక్స్
ఎదురు కూడా షేప్లో ఇచ్చారు. అండ్ ఈ శారీ పిక్స్ అయితే ఇక్కడ పెడతాను నేను, చూడండి. అండ్ మీరైతే డిజాస్టర్. నేను ఒక రిఫరెన్స్ తీసుకొని క్లాత్ కూడా తెచ్చుకున్నాను. ఆ రిఫరెన్స్ తగ్గట్టే నాకు కావాలి పక్కాగా అని చెప్పి తెచ్చుకున్నాను. కానీ నేను యూజ్ చేయలేదు, ఎందుకంటే అవుట్పుట్ అంతగా రాలేదు, బ్లౌజ్ అవుట్పుట్ అయితే. అందుకే ఇంకా వదిలేసాను, వేసుకోలేదు. కానీ కుట్టించుకుని మాత్రం కుట్టిస్తే అవుట్పుట్ బాగాలేదని ఇంక వేసుకోలేదు. ఇది ఇది నేను ఎక్కడ రిఫరెన్స్గా తీసుకున్నాను అంటే, నాని మూవీ ఉంది కదా, ప్రెసెంట్ అయితే గుర్తుకు రావట్లేదు. దానిలో సాంగ్లో హీరోయిన్ వేసుకుంటారు. అలానే ఫ్లవర్స్, కాకపోతే రోజెస్ అనుకుంటాను, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ప్లెయిన్ వైట్ మీదే. దానికి రిఫరెన్స్ పిక్ నేనైతే ఇక్కడ పెడతాను, చూడండి. లెహెంగా అయితే గేరాగా కూడా చాలా బాగా వచ్చింది. నేను 8 మీటర్స్ అలా తీసుకున్నాను. తీసుకొని లెహెంగాకి ఎంత సరిపోతే అంత, బ్లౌజ్కి మీకు ఎంత కావాలనుకుంటే దాని మోడల్ బట్టి తీసుకుని నేను వాళ్ళకి చెప్తాను. దీనికి నేను సాటిన్ లైనింగ్ వేయించాను, మళ్ళీ నార్మల్ లైనింగ్ కూడా వేయించాను క్రేప్. అందుకే హెవీగా బాగుంది, కానీ వేసుకోవడానికి మాత్రం ఛాన్స్ రాలేదు నాకు. ఈ డ్రెస్ చూసాక కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. కానీ సరి చేయండి అని మళ్ళీ పంపించినా కానీ మళ్ళీ అది నా దగ్గరికి సరిగ్గా రాలేదు. ఇంకా నేను వాళ్ళని కూడా ఏమంటాను అని చెప్పి, వాళ్ళు కూడా ఫస్ట్ టైం కదా ఇలా కుట్టడం ఏమో అనుకొని నేను ఇంక వాళ్ళని కూడా ఏం అనలేదు. చూడండి, ఈ హ్యాండ్స్ ఇలా అయితే అసలు మొత్తం కనిపించేస్తుంది స్లీవ్స్. నేను ఇలా అనుకోలేదు. ఆ డ్రెస్లో స్టిక్గా నిల్చుంటుంది, మీకు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ వెనకాల బటన్స్ పెట్టుకుంటే ఇవి లాగేస్తున్నాయి. ఫస్ట్ ఇలా లాగేస్తే మళ్ళీ ఇస్తే మళ్ళీ ఆల్టరేషన్ చేసి మళ్ళీ చేశారు. ఇలా కాదండి రావట్లేదంటే, ఇంక మా దగ్గర క్లాత్ అయితే లేదండి అన్నారు. సరే వదిలేయండి ఇలానే ఇచ్చేసాను అని చెప్పాను. ఇదైతే నేనైతే యూజ్ చేయలేదు. దిస్ ఇస్ ద డిజాస్టర్. ఇంకోటి ప్లెయిన్ ఆరెంజ్ శారీ వేసుకున్నాను. దాని మీదకి ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఉంది, ఆ బ్లౌజ్తో పేరప్ చేసేసాను. ఇంకా ఒక వైట్ డ్రెస్ వేసుకున్నాను. ఆ వైట్ డ్రెస్ నేను తీసుకోలేదు, వైట్ డ్రెస్ రీల్స్లో కావాలి అంటే ఇంకా అక్కడే వైజాగ్లోనే తీసిస్తున్నారు, తనే తీసుకున్నాడు. అది కూడా ఇక్కడ పెట్టాను. ఇవైతే నా అవుట్ఫిట్స్. నేనైతే ఉన్న వాటిని ఎలా రిక్రియేట్ చేయాలి, నా దగ్గర ఉన్న వాటిని నేను రిక్రియేట్ చేయడానికి ట్రై చేశాను. కొన్ని అయితే నేను తీసుకొని స్టిచ్చింగ్ చేయించాను. మీకు కనుక నచ్చింటే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.